వేదికను అలంకరించిన శరత్ గారు, వినయ్ గారు, శ్రీనివాస్ గారు, మరి మిత్రుడు విజయేందర్, స్కూల్ పిల్లలు, టీచర్స్, బీజేపీ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ యాక్టివ్గా పార్టిసిపేట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. మరి సంజయ్ గారు ఈరోజు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో 20,000 సైకిళ్ళు 10th క్లాస్ పిల్లలకు పంపిణీ చేయాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తున్నారు. ఆ భాగంలోనూ ఈరోజు మలయాళ స్కూల్లో సైకిల్ పంపిణీ మేము చేస్తున్నాము. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, విద్యా వైద్యం సమాజంలో చాలా ముఖ్యమైన అంశాలు. ఇది జీడిపిలో హెల్త్ 3%, ఎడ్యుకేషన్ 6% టార్గెట్గా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఇది రీచ్ అయితేనే కంట్రీ డెవలప్ అయ్యే స్టేజ్కి వెళ్తుందని గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తున్నాయి. మరి అందుకే సంజయ్ గారు నిరంతరం విద్యా వైద్యం, మొన్ననే మరి వైద్యం హెల్త్ గురించి కరీంనగర్లో కొన్ని ముఖ్యమైన ఏరియా హాస్పిటల్లో వేములవాడలో, హుజురాబాద్, జమ్మికుంటలో దాదాపు ₹1 కోటి పైన విలువ చేసే హెల్త్ ఎక్విప్మెంట్ని ఏరియా హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగింది. అంబులెన్సెస్ కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్, ఇలాంటి ఎన్నో పేషెంట్స్కి, డాక్టర్కి, హాస్పిటల్కి ఉపయోగపడే ఎక్విప్మెంట్ నేను రీసెంట్గా వేములవాడలో పోయి ఇది చెక్ చేయడం జరిగింది. అదే కాకుండా విద్య, మరి సంజయ్ గారు చాలా ఎమోషనల్ పర్సన్ వారు. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడకుండా ఇంకోళ్ళకి సైకిల్ ఉంది నాకు లేదని ఒక ఆత్మన్యూనత కూడా కలగకుండా పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలగాలని పిల్లలకు సైకిల్ పంపిణీ చేసి మరి ఈరోజు చిన్న పిల్లల మరి మీ అందరి మొహాలలో చిరునవ్వుగా తెచ్చిందంటే అది కేవలం బండి సంజయ్ గారని మనం గుర్తుపెట్టుకోవాలి. బండి సంజయ్ గారు ఎప్పుడు నిరంతరము పేద ప్రజల గురించి ఆలోచిస్తుంటారు. ఒకసారి నేను సంజయ్ గారు పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసే క్రమంలో వారి ఎంపీ ఎలక్షన్ సందర్భంలో కారులో వెళ్ళకుండా ఒక హెల్త్ సబ్ సెంటర్ని విజిట్ చేసినాం అనమాట. ఆ హెల్త్ సబ్ సెంటర్లో ఎక్కువ మంది పిల్లలు వస్తారన్నమాట. వ్యాక్సినేషన్ ఇస్తారా పిల్లలకు, అందరూ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి వస్తారన్నమాట. ఆ సెంటర్కి మరి నేను సంజయ్ గారు వెళ్ళి చూసినాం అనమాట. సెంటర్లో ఫ్యాన్ లేదు, బాత్రూమ్స్ బాగాలేవు, అన్ని ఫెసిలిటీస్ బాగాలేవు, కరెంట్ వస్తుంది పోతుంది. ఇక్కడ సంజయ్ గారు అందరినీ కోప్పడింది, అక్కడ పిల్లలు వస్తుంటారు, ఇక్కడ సదుపాయాలు మంచిగా ఉండాలని. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి అవన్నీ ఇప్పుడే నేను అప్పటికప్పుడే మాట్లాడి ఫ్యాన్ పెట్టించారు, లైట్లు పెట్టించారు, ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలని అన్నీ తెప్పించి అక్కడక్కడే వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండ్రు. మళ్ళీ తిరిగి కార్లో పోయేటప్పుడు వాళ్ళు నాతో అంటున్నారు, డాక్టర్ సార్ నేను చాలా అప్సెట్ అయిపోయినా, ఈ పేద ప్రజల గిట వాళ్ళకిట ఇబ్బంది పడితే నేను చాలా డిప్రెస్ అయిపోతానని వాళ్ళు చలించిపోయి ఆ రోజు నేను ఫస్ట్ హ్యాండ్ సంజయ్ గారు ఎంత ఎమోషన్ అని ప్రజలు ఆ రోజు నేను చూసినా. వాళ్ళు మనందరికీ మీకు అందరికీ వాళ్ళ ఇన్స్పిరేషన్ కావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి సంజయ్ గారికి రోల్ మోడల్ నరేంద్ర మోడీ గారు, అందుకే మోడీ గిఫ్ట్ అని దీనికి పేరు పెట్టిండ్రు. నరేంద్ర మోడీ గారు కూడా నిరంతరం పిల్లల గురించి ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా PM శ్రీ కొన్ని స్కూల్స్ని మరి స్కూల్స్ ఆఫ్ రైజింగ్ ఇండియాగా ప్రమోట్ చేస్తున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, అవి కూడా కొన్ని స్కూల్స్కి తీసుకొచ్చి మీలో యంగ్స్టర్స్ చాలా పిల్లలలో చాలా ఉత్సాహం ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీకి దానికి సపోర్ట్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తీసుకొచ్చి మీలో సృజనాత్మకని బయటికి తీసుకొచ్చి సైంటిస్టులు చేయాలని, డాక్టర్లు చేయాలని, ఇంజనీర్ చేయాలని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని అది కూడా తీసుకొస్తున్నారు. మనకి అందరికీ అవగాహన ఉండాలి. ముఖ్యంగా బేటీ బచావ్ బేటీ పడావ్, మన సమాజంలో ఆడపిల్ల అంటే భారం అని ఇంకా ఉంది. ఆడపిల్లలు మరి పుట్టకముందే అమ్మ కడుపులో ఇది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గుర్తించి భ్రూణోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఇది ఘోరమైన మరి సమాజంలో ఇది అకృత్యాలు ఇదొకటి. అందుకే నరేంద్ర మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అని చాలా నిఘా పెట్టి అమ్మాయిలని ఇక్కడ కూడా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చాలా స్ట్రిక్ట్ చేసి దాని పనిష్మెంట్ కూడా సివియర్ ఇచ్చి మరి పుట్టబోయే బిడ్డలను కూడా నరేంద్ర మోడీ గారు
కాపాడాలని సందర్భాన్ని మనం చేస్తున్నాను. మరి అమ్మాయిలు పుట్టినాక కూడా వాళ్ళు మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే కుటుంబమే కాదు మొత్తం గ్రామం బాగుపడుతుందని వారి సంకల్పం. కాబట్టి బేటీ బచావో అని మంచి కార్యక్రమం తీసుకొచ్చి మన దేశ భవితకు వారు పునాదులు ఇస్తుందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు పిల్లలు మరి సైకిల్ జాగ్రత్తగా నడపాలి. మీ హెల్త్ చాలా మంచిగా చూసుకోవాలి. మంచి హ్యాబిట్ చాలా ముఖ్యం. ఈ 10th క్లాస్ సంజయ్ గారు 10th క్లాస్ ఎందుకు చూస్ చేసిందంటే ఇది చాలా మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ సమయం. ఇది మీ ఫ్యూచర్ ఏం చదువుతారు, మీరు డాక్టర్లు అవుతారా, యాక్టర్లు అవుతారా, మరి కలెక్టర్లు అవుతారా, ఇదే సమయం. మీరు అందరూ చాలా స్మార్ట్ ఉన్నారు. యాక్టర్లు డాక్టర్లు ఏమైనా మీరు అవుతారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇంకోటి ముఖ్యమైన నరేంద్ర మోడీ గారి స్కీమ్ ఖేలో ఇండియా స్కీమ్. పాఠశాలల్లో కూడా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా స్టడీసే కాదు స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని నరేంద్ర మోడీ సంకల్పం. మరి చాలా మన దేశం 140 కోట్ల జనాభా, కానీ మనకన్నా చిన్న దేశాలు ఇండోనేషియా, సౌత్ కొరియా వాళ్ళకు ఒలింపిక్ మెడల్స్ వస్తున్నాయి. భారతదేశానికి ఒలింపిక్ మెడల్స్ వస్తలేవని నరేంద్ర మోడీ గారు పిల్లలలో స్కూల్ స్థాయిలో మంచిగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ప్లే గ్రౌండ్స్ అన్నీ చేయాలని, అది కాకుండా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఇలాంటి స్పోర్ట్స్లలో మంచి టాలెంట్ ఉంటే అది ఖేలో ఇండియా సెంటర్లో సెలెక్ట్ అయితే దాదాపు సంవత్సరానికి 5 లక్షలు 8 ఏళ్ల వరకు స్పాన్సర్ చేద్దామని నరేంద్ర మోడీ గారి స్కీమ్ ఉంది, ఖేలో ఇండియా స్కీమ్. మరి ఆటల్లో మీకు ఉత్సాహం ఉంటే మరి మీ ప్రిన్సిపల్ గారి సహకారంతో ఆ స్కీమ్లో కూడా ఎలా జాయిన్ కావాలో మీరు కూడా తెలుసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా అందరూ మంచి హ్యాబిట్స్ చాలా ముఖ్యం. ఇవాళకు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలే కావచ్చు, ఆల్కహాల్, టొబాకో ఇవన్నీ వీటికి దూరంగా ఉండాలి. వీటి ఒక్కసారి ఒక్క అలవాటుతోని ఇంకో అలవాటు వస్తుంది. కాబట్టి మరి మీరు చదువులో కూడా వెనుకబడిపోతారు, ఆరోగ్యం పాడవుతుంది, మీ తల్లిదండ్రులు కూడా మరి ఎంతో బాధపడతారు. కాబట్టి మత్తు పదార్థాలకు, డ్రగ్స్, టొబాకో, ఆల్కహాల్కి అందరికీ దూరంగా ఉండాలి. అదే మీ ఫ్యూచర్కి మంచి పునాది ఉంటుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంతకుముందు కొంతమంది పిల్లలు స్టేజ్ పైన వచ్చి మాట్లాడినారు, చాలా మంచిగా మాట్లాడినారు. వాళ్ళందరికీ నాకు అభినందనలు. స్టేజ్ పైన వచ్చి మాట్లాడడము అంత ఈజీ కాదు. సో మీ జీవితంలో ఏ పని చేసినా మీరు ఆలోచించాలి. ఈజీ నౌ, డిఫికల్ట్ లేటర్. కమింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ టాకింగ్ ఇస్ ఈజీ ఆర్ డిఫికల్ట్. బట్ సంబడి హూ చోజ్ దట్ ఇక్కడ మీరు వచ్చి మాట్లాడినారు డిఫికల్ట్, కానీ మీ ఫ్యూచర్లో లైఫ్ ఈజీ అయిపోతుంది. వచ్చి మాట్లాడకపోవడం ఈజీ, కొన్ని అది డిఫికల్ట్ అవుతుంది తర్వాత. సో ఈ స్కిల్స్ డెవలప్మెంట్ మీరు ఫ్యూచర్లో ఏ పని చేసినా మీరు ఆలోచించారు ఫార్ములా ఈజీ నౌ, డిఫికల్ట్ లేటర్, డిఫికల్ట్ నౌ ఆర్ ఈజీ లేటర్. ఎవ్రీ డిసిషన్ యూ మేక్ యూ కెన్ యూజ్ దట్ ఫార్ములా అండ్ ఆల్వేస్ చూస్ డిఫికల్ట్ నౌ, ఈజీ లేటర్. సో మీరు అందరు హ్యాపీ ఉంటారు ఫ్యూచర్లో. మీరు అందరు మంచిగా చదివి పైకి రావాలని కోరుకుంటా. మీకు అందరికీ ధన్యవాదాలు.